అంగన్వాడీలను వైసీపీ ప్రభుత్వం మాయ చేస్తే కూటమి ప్రభుత్వం మేలు చేసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పారు. పార్వతీపురంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు పదోన్నతుల పత్రాలు అందించారు. రాష్ట్రంలో 5,000 మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా మార్చామని గుర్తు చేశారు. అంగన్వాడీ టీచర్ల వేతనం పెంచి గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. మీకు ఆర్థికంగా వాళ్ళు ఏదో లాభం పొందాలనుకోవడం గత టైంలో జరిగింది. ఈసారి అలా కాదు. మొత్తం 5,000 మందికి ఏ పార్టీ అని చూడొద్దు, ఏ మతం అని చూడొద్దు, ఏ కులం అని చూడొద్దు, వాళ్ళు మనకు ఓటేశారో లేదో కూడా మనకు అనవసరం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంట వాళ్ళు ఉంటారా లేదన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది మీలో అందరూ కొంతమంది ధర్నా అనగానే వెళ్ళిపోవడమే. ఎందుకంటే అదేదో ఇదని రైతు కూలి సంఘాలని లేకపోతే అవని ఇవని అవని ఈ జెండాలని ఆ జెండాలని గబ్బా రోడ్డెక్కిస్తారు. అసలు ఎందుకు వెళ్తున్నాం? మనకి ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది? గ్రాడ్యుయేట్ అనేది మీరు వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారమ్మా? అంగన్వాడీ టీచర్లు చంద్రబాబు నాయుడు గారు మీకు గ్రాడ్యుయేట్ ఇచ్చారు. ₹1,00,000 60,000 మీ చేతుల్లో పెట్టడం, ఇవన్నీ ఎవరు చేశారు? మీరు ఆలోచించండి. మీకు ఏదైనా కష్టం ఉంటే మీ పీఓకో పీడీకో చెప్పండి. ఇంకా అవసరం నా దగ్గరికి రండి, నేను మంత్రిని ఉన్నాను కదా. అంతేగాని అంటే కర్రలు పట్టుకొని చీరలు ఎగ్గట్టేసుకుని వెళ్ళిపోతున్నారు వెంటనే ధర్నాకి. అలా వెళ్ళిపోవడం వల్ల మీరు ఎండలో తిరగడం తప్ప గానీ మనకేమైనా ఉపయోగం ఉందా?